ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈ రోజుతో నీ దరిద్రాలన్నీ కూడా దూరమైపోతున్నాయి. ఈ రోజుతో నీ దరిద్రం మొత్తం కూడా పరారైపోతుంది. ఎంత పుణ్యం చేసుకున్నావో ఏమో, ఇది నీకంట పడిందమ్మా. నీకంట పడింది అంటే నువ్వు చాలా పుణ్యం చేసినట్టే బిడ్డ. ఈ పౌర్ణమి నాడు ఎవరైతే ఇది వింటారో వారికి గంగలో పవిత్ర స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. నిజంగా ఇది పుణ్యం చేసిన వారికి మాత్రమే, ఇది వారికంట మాత్రమే పడుతుంది. ఈ వీడియో అన్నది వారికి మాత్రమే కనపడుతుంది. బిడ్డ, ఒక్కసారి ఊహించు, ఈ ప్రపంచంలో ఎంతమంది సాయి భక్తులు ఉండగా నీకంటే పడింది అంటే నీ తలరాత మారబోతుందనే కదా దీని అర్థం. నీ సాయి నీ తలరాతను మార్చబడుతున్నాడు అనే కదా అర్థం. నువ్వు ఈ పవిత్ర గంగలో స్నానం చేస్తే నీ పాపం కర్మలను ఏ విధంగా కడిగేసుకుంటావో ఆ విధంగా కడిగేసుకుంటున్నావు. నీకు ఈ గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్యఫలం అయితే నువ్వు ఇక్కడైతే ఇప్పుడు నేను చెప్పేది వింటే గనక నిజంగా అంతటి పుణ్యఫలం అనేది వస్తుంది. ఈ నా సందేశం నీ చెవిన పడిన మరుక్షణమే నీ పాపాలన్నీ కూడా, నీ కర్మలకు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. బిడ్డ, వదులుకోకు, జాగ్రత్తగా విను. ఈ పౌర్ణమి నీ జీవితంలో మంచి వెలుగులను తీసుకొస్తుంది బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా ఒక్కసారి ఈరోజు మన వీడియోని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా బాధపడుతూ ఉన్నావు, కష్టాలు పడుతూ ఉన్నావు, కన్నీళ్లను అనుభవిస్తున్నావు, దరిద్రంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. నా జీవితంలో నుంచి ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా. ఏదైనా సరే ఒక పుణ్యకారం చేసి నా పాపాలన్నింటినీ కడిగేసుకుంటే బాగున్ను. ఈ కష్టాలని అనుభవించలేకపోతున్నాను, ఈ కన్నీళ్ళని కార్చలేకపోతున్నాను, బ్రతికినంత కాలం కూడా బాధలు, అగచాట్లు అన్నీ పడుతున్నాను బాబా, నాకు విముక్తి ఎప్పుడు అని ఇలాంటి పుణ్యకారం చేసే అవకాశం ఒకటి ఇవ్వవయ్యా సాయి అంటూ బాధపడుతున్నావు కదా. అంతేకాక ఇని రాక ఎన్నో సంవత్సరాలకు ఒకసారికి ఇక్కడ నుంచి వచ్చే ఈ పవిత్ర గంగా జలంలో స్నానం ఆచరించి నా కర్మలన్నీ, నేను చేసిన పాపాలు, దరిద్రాలు, కష్టాలు అన్నింటినీ కూడా కడిగేసుకుందాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. సరే బిడ్డ, నీ ఆరోగ్యం కావచ్చు, నీకంతా కూడా దూరం అయిపోతుంది. ఇక డబ్బు లేకపోవచ్చు, వీళ్ళని పరిస్థితులు కావచ్చు, ఏదో ఒక కారణం చేత ఆగిపోతున్నావు.
ఇక్కడ నా దరిద్రం నా పాప కర్మలన్నింటినీ కడిగేసుకొని ఇవ్వకుండా అడ్డుపడుతోంది. ఇక ఈ అవకాశం తప్పితే నేను ఎప్పుడు బాబా నా పాపాలను కడిగేసుకునేది, నా పుణ్యం సంపాదించుకునేది ఎప్పుడు, ఈ కష్టాలు బాధల నుంచి ఎప్పుడు దూరం అవుతాను, నా జీవితంలోకి ఎప్పుడు సంతోషాలు వస్తాయంటూ తెగ బాధపడిపోతూ ఉన్నావు కదా. నాకు తెలుసు బిడ్డ, నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. అందుకే నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అందుకే నీకు ఈరోజు నేను చెప్పే ఈ సందేశం ద్వారా నువ్వు గంగలో స్నానం చేసినంత పుణ్యం ఎంత లభిస్తుందో అంత పుణ్యం అయితే లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు నీకు దక్కేటట్లుగా నేను చేస్తాను. ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు. అందుకే జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న కథని నువ్వు విన్నావు అంటే గంగలో, పవిత్ర గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం అయితే కలుగుతుందో అంతటి పుణ్యం అనేది నీకు కలుగుతుంది. కాబట్టి ఈ కథ నీ చెవిడ పడిన మరుక్షణంలోనే, ఈ కథ నీ దాకా చేరిన మరుక్షణంలోనే నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ దరిద్రమంతా తొలగిపోతుంది. 7 జన్మలు చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో అంతమైపోతాయి బిడ్డ. జాగ్రత్తగా విను. ఖచ్చితంగా ఈ కథ నీకు చెప్పడం నేను మొదలుపెట్టాను. నువ్వు విని తీరాల్సిందే తల్లి. తల్లి, శివలింగం ఎక్కడైతే ఉంటుందో పాము అక్కడ ఉంటుంది. శివలింగం ఎక్కడ ఉంటుందో పాము అక్కడే ఉంటుంది కదా. దానికి నిదర్శనం నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది శివలీల అంటారు, ఇంకొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు. నచ్చిన రూపాన్ని మార్చుకునే పాములను ఇచ్చాదారి నాగిని అంటారు. నాగుపాములు ఇంకా ఉన్నాయి. శివయ్యను మనం కష్టంలో ఉన్నప్పుడు శివయ్య కాపాడు అంటే వెంటనే మనల్ని కాపాడడానికి పంపించేది ఆ నాగరాజునే, నాగుపామునే. అలాంటి నాగుపాము భూమి మీద చాలా చోట్ల ఉన్నాయి. అంత శక్తివంతమైన పాములు ఉన్నాయి ఈ భూమి మీద. చాలా చోట్ల ప్రజలు వాటిని కళ్ళారా చూస్తూ ఉన్నారు. వాటికి ఇష్టం వచ్చినట్లు వాటి రూపాన్ని మార్చుకోవటం కూడా ఇలాంటివి ఇంకా ఉన్నాయి. అది మనం నమ్మాలమ్మా, నమ్మక తప్పదు. ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైనది కదా, అద్భుతాలతో నిండిపోయి ఉంది. ప్రకృతిలో అన్నీ అద్భుతాలే, భగవంతుడి సృష్టిలో అన్నీ లీలలే, అద్భుతాలే. దేవుడు ఉంటేనే ఒక శక్తి. దేవుడా నన్ను కాపాడు అని అంటే తలచుకున్నప్పుడల్లా ఏదో ఒక తెలియని శక్తి నీలో నిండుతుంది. ఒక అద్భుతమైన శక్తి నీలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు నువ్వు దేనికి భయపడవు. దేన్నైనా సరే నేను ఎదుర్కొంటాను అన్న ధైర్యాన్ని నీకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ శక్తి నిన్ను ఏ పనైనా సరే చేయగలిగేలా చేస్తుంది. అలాంటి దేవీ దేవతలు తమ ప్రియమైన భక్తులు ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి సందర్భాలలో అద్భుతాలు చేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఒకటి నేను చెప్పబోతున్నా. బిడ్డ, ఓ పాము అవును ఎలా కాపాడింది. వధిస్తున్న ఒక కాషాయిని ఒక పాము ఏం చేసింది అంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒక ఊరిలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య నందినితో కలిసి జీవించేవాడు. అతను మహాశివభక్తుడు. తన ఇంటిని నడుపుకుంటూ జంతువులు, మూగజీవాల మీద ఎంతో ప్రేమ చూపిస్తూ వాళ్లకు మనుషులతో ఎంత మాత్రమో కాదు పశువులతోనో ఏ బంధం ఎక్కువైతే ఊరి మీద అదే రక్తమై ప్రేమ మమకారంగా ఉంటారు. అందుకే సొంత ఊరిని, అక్కడ మనుషుల్ని, చెట్టల్ని, ఇంటిని, కోళ్ళని పెంచుకునే అలాంటి వాళ్ళు ప్రేమిస్తారు. వాటిని ఏమన్నా అయితే ఏమాత్రం తట్టుకోలేరు, బాధపడుతూ ఉంటారు. వాటితో పెనవేసుకుపోయిన బంధం అలాంటిది. మరి అతనికి 2 ఆవులున్నాయి. వాటిని అతను తన ఇంటి ఆవరణలో కట్టి వాటితో కబుర్లు చెబుతూ ప్రేమగా వాటిని నిమురుతూ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ ఆవు సేవల్లో మాత్రం వెనకడుగు వేయరు. ఇద్దరూ ఉంటారు, ఎంతో ప్రేమగా గడుపుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా గోవులను ఒక తల్లిలా పూజిస్తూ, రమేష్ ఆవు కోసం ప్రతిరోజు సమీపంలోని అడవి నుంచి గడ్డి తీసుకొస్తాడు. అతని భార్య నందిని ప్రతిరోజు ఆవులకు స్నానం చేయించి వాటిని కట్టేసి అక్కడ స్థలాన్ని శుభ్రపరుస్తుంది. వాటి నుంచి పాలను తీయటం, ఆ పాలను అందరికీ ఇచ్చి తన ఇంట్లోకి వాడుకునేందుకు ఆ శివుని కృప అనుగ్రహంతో రమేష్, నందిని ఇల్లు చాలా మంచిగా నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ ఆవులతోటి వాళ్ళ ఇంట్లో కూడా ఏ లోటు ఉండేది కాదు. కావలసినవన్నీ కూడా వాళ్ళకున్నాయి. కానీ ఒకరోజు రాత్రి హఠాత్తుగా రమేష్ ప్రేమగా పెంచుకునే తల్లిలా పూజించే ఆవులు కనిపించకుండా పోయాయి. ఉదయం నిద్రలేచి వచ్చేసరికి ఆవరణలో 2 ఆవులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడ్డాడు రమేష్. అతని భార్యాభర్తలు చుట్టుపక్కల అంతా కూడా వెతికారు. ఎంత వెతికినా కూడా దొరకలేదు. రమేష్ కూడా తన ఆవులను వెతకటానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు వెళ్ళాడు. ఎక్కడెక్కడో తిరిగాడు, ఎన్నో చోట్ల వెతికాడు. కానీ వాళ్ళకు ఆవులు ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ రోజు ఎక్కడ వెతికిన ఆవులన్నీ జాడే కనపడలేదు.
వెతికి వెతికి గ్రామానికి తిరిగి వస్తున్న రమేష్కి సుమారుగా 3 వ్యక్తులు ఒక చిన్న ట్రక్కుతో వచ్చారని, అందులో 2 ఆవులను ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్లటం తామంతా చూశామని ఆ నోట ఈ నోట తెలుసుకున్నాడు. వారి హడావిడిలో వారు ఉన్న విషయం కూడా వారు ఫైనల్గా తెలుసుకున్నారు. దాంతో ఎవరూ కూడా తమకు ఆవుల గురించి చెప్పడం లేదు, చెప్పటం మర్చిపోయారు అని అర్థం చేసుకున్నాడు. ఇక వాళ్ళు ఆవులను దొంగలించుటకు వెళ్ళారనే విషయాన్ని తెలుసుకున్నాడు. అయితే ఆ వాహనాన్ని కొంత దూరం వెంబడించాడు, కానీ అది ఇంకా వేగంగా వెళ్ళిపోయింది. ఎవరు ఏంటి అని చెయ్యలేక అన్నారు. ఇది విన్న రమేష్ దుఃఖంతో పడి ఏడుస్తూ ఉంటాడు. నేల మీద పడి కన్నీళ్లు మాయమైపోతూ ఉంటాయి. ఒకసారి ఆవులను దొంగలించాడని అర్థం చేసుకున్నాడు. అతని మనసులో చెడు ఆలోచనలు కూడా మొదలయ్యాయి. ఏమైనా చేసుంటారేమో నా ఆవుల్ని అంటూ వాటి వల్ల మరింత అసంతృప్తికి గురయ్యాడు రమేష్. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ నందినికి మొత్తం విషయం చెప్తాడు. నందిని తన భర్తను ఓదార్చి, ఎందుకు ఏడుస్తున్నారు? మనం నిత్యం శివభక్తులం. మన కోరికలు ఆ శివయ్య విని మనకు దర్శన భాగ్యం కల్పిస్తాళ్లే. తిరిగి ఆ పరమశివుని కైలాసానికి తీసుకెళ్లేది ఆ నంది కాబట్టి ఎంతో ప్రియమైనది, ఆత్మీయమైనది ఆ నంది శివయ్యకి. ఆ మన నందులను ఆయనే ఖచ్చితంగా మనకు కాపాడేందుకు సహాయం చేస్తాడు. ఆవులకు ఏ హాని కలిగించడానికి శివయ్య అనుమతించడు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను, రాసి పెట్టుకో. ఆవులు తాజా పాలతో మీరు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేసేవారు. త్వరలోనే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. శివయ్య మనల్ని అనుగ్రహించకుండా కరుణించకుండా పోడు కదా. మన ఆవుల్ని ఆయనకి ఎంతో ఇష్టమైన నందులను కాబట్టి శివయ్య కాపాడుకొని మన ఇంటికి తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ విషయాన్ని మీరు కల్లారా మీరే చూస్తారు రండి. మన ఆవుల కోసం శివుణ్ణి మనం ప్రార్థిస్తామంటూ ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శివారాధన ప్రారంభించారు. మరోవైపు ఆ కసాయి 2 ఆవులను ట్రక్కులో తీసుకెళ్తున్నాడు. అక్కడే అదే సమయంలో ట్రక్కు పంచర్ అయిపోయింది. దాంతో ఆ 3 కంగారు పడటం మొదలుపెట్టారు. ఎవరైనా ఇక్కడికి వస్తే అప్పుడు మనల్ని ఇలా చూస్తే పట్టుకొని కొడతారు, నరికేస్తారేమో. దానికంటే ముందుగా మనమే ఈ ఆవులను అడవిలోకి తీసుకువెళ్ళి వధిస్తే అని ఆలోచించారు. ఆ ఆవులను 3 కూడా తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి వధించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కసాయి అరుపులు వినిపించాయి. దాంతో మరొక సాయి స్వరం వినిపించింది. అటువైపు వెళ్ళి చూడగా మిత్రుడు పాముపాటుకు గురై కింద పడున్నారు. మిగతా ఇద్దరు కూడా పాముపాటుకు గురై మిత్రుడిని తీసుకుని భయంతో ఆవులను అక్కడే వదిలేసి పరారైపోయాడు. గజగజ వణికిపోతున్నారు. శివయ్యను అంత భక్తిగా తన భక్తులు కూడా కాపాడవయ్యా, నా ఆవులను కాపాడవయ్యా, నాకెంతో ఇష్టమైన నందులను కాపాడవయ్యా అని ఆ రోజు ఆవులతో పాటు కదా మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని తోసేసే ఎవరున్నా సరే కాపాడతాడు. ఆ నందులంటే మాకు ప్రాణం, మా కన్న తల్లితో సమానమంటూ ఒక భక్తుడు వచ్చి శివయ్యను సహాయం అడిగితే అర్థిస్తే రాకుండా ఉండగలడా? వస్తాడు. అందుకే సాక్షాత్తు తనని పట్టుకొని ఉన్న నాగరాజును పంపించాడు. ఇక్కడ భగవంతుడున్నాడు అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అప్పుడే అక్కడికి కొంతమంది పిల్లలు చెట్టుకు కట్టేసి ఉన్న ఆవులను చూసి దగ్గరకు వచ్చి ఆవులను కట్టేసి ఉన్నటువంటి ఆవుల తాళ్లను విప్పేస్తారు. ఆవులు వెంటనే ఆనందంతో తమ యజమాని ఇంటికి దారిని వెతుక్కుంటూ నేరుగా పరుగుపరున ఇంటికి వెళ్ళి అక్కడ పాకలో తమ కోసం ఏర్పాటు చేసిన గడ్డిని తింటూ ఉన్నాయి. తన ఇంటి గుమ్మం ముందు తమ రావులను చూసిన రమేష్, నందిని సంతోషంతో గంతులేస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. శివయ్య, నువ్వు ఉన్నావయ్యా, నా కోరిక తీర్చావయ్యా, నా ఆవులు నాకు మళ్ళీ తెప్పించావయ్యా అంటూ ఆ శివయ్యను మొక్కుకుంటూ వేడుకుంటారు. ఒక ఆకాశం వైపు చూస్తూ ఉన్నారని శివయ్య మా మొర ఆలకించావు అని దండం పెట్టుకుంటారు. ఇలా అనుకుంటూ ముందుగా శివునికి కృతజ్ఞతలు తెలిపారు. నాగుపాములో హిందువులు కులదైవం అయితే నాగుపామును పూజించడం మానవాళికి కార్తీక మాసం, మాఘమాసం, పుష్యమాసం అంటే చాలు పాములకు రక్షణ కల్పిస్తారు తల్లి. అలాంటి వ్యక్తుల గురించి ఎన్నో కథలు జరుగుతూనే ఉంటాయి, ఇక మీదట కూడా జరుగుతాయి. శివుడి ఆకారం, ఆయన తీరు అంతా కూడా ప్రతి మనిషికి సందేశాన్ని ఇచ్చే గొప్ప వరం అని సాయి మనకు ఈ సందేశాన్ని ఈ పౌర్ణమి రోజున అందిస్తున్నాడు. తప్పకుండా సాయి మాటలను విని సాయి చెప్పిన మార్గంలో నడిస్తే మన జీవితం అనేది చాలా బాగుంటుంది. బాబా మీద నమ్మకంతో ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.